2 ఏళ్లలో లేపేశా. 22 మందిని లేపేశా. లేపేసట అది 22 మందిని. ఆపో. ఎందుకు నవ్వుతున్నావురా? కసాయుడు మేకలు నరికేసినట్టు షేర్ ఆటోలో మనుషులు కుక్కేసినట్టు 22, 23 అని పెంచుకుంటూ పోతున్నావు. ఊళ్ళో వచ్చే పోయే వాళ్ళందరినీ ఎరుపప్పలు చేసేది నేను, నువ్వు నన్ను ఎరుపప్పని చేస్తున్నావా? పోవయ్యా. ఏదో 10,000 రూపాయలు ఇస్తావు కదా, బండికి జూ కట్టొచ్చని ఆశపడి నేను వస్తే ఈనేవాడు ఎర్రిపప్పు అయితే గాడిదలు కొమ్ములు వచ్చాయని కథలు చెప్పేలా ఉన్నావు నువ్వు. తమ్ముడు, ముందు నువ్వు నీ జుట్టు కట్ చేయి, ఆ తర్వాత మనుషులు బేకలు కట్ చేయి. అరే తొందరపడకు సుందరవదనా. ఏమైంది? ఎంతసేపు నువ్వు మాట్లాడావు? నేను విన్నాను కదా. 2 మాటలు నేను మాట్లాడితే నువ్వు వినలేవా? ఎందుకు టెన్షన్ అయిపోతావు? లోపల పెట్టవయ్యా, ట్రిగ్గర్ నొక్కేమంటే టప్పని లేచిపోతాను. నేను పెట్టేశాను కదా, నువ్వు పెట్టేయి. భయంతో బేదురైనా బయటికి తెలియకుండా ఉండడానికి దీన్ని షూలుగా వేసావా? చాలా థ్యాంక్స్. ఓకే. ఎందుకు సార్ పగలే దీపం? ఆఖరి పుల్ల. ఇంకో పెట్టెక్కడుందో వెతికి ఓపిక లేదు. కరెక్టే సార్. డైట్ సార్. అగ్ని జ్ఞానానికి ప్రతిరూపం. పొగ తాగని వాడు దున్నుపోతే పుట్టును. సోది మొదలైంది. నీ జీవితంలో ఎప్పుడైనా చావును చూసావా? 30 ఏళ్ళు వచ్చే చావును చూడకుండా ఎలా ఉంటాను సార్? ఎన్ని? 2 సార్. 2? ఎప్పుడు? 2 సంవత్సరాల క్రితం. ఎవరు? మా తాతయ్య సార్. వెరీ గుడ్ గ్రాండ్ పా సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. తర్వాత? పోయిన సంవత్సరం సార్. ఎవరు? మా నాన్న సార్. చాలా మంచి నాన్న సార్. ఎలా? రాత్రి నిద్రపోయారు, పొద్దున్నే లేవలేదు సార్. ఏంట్రా రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు, రాత్రి నిద్రపోయారు పొద్దులు లేవలేదు? వాళ్ళ నిద్రలో పోతే నువ్వు చూడవేంట్రా? చావురా, రక్తంరా, మాంసంరా. మా అమ్మ గొంతు కోసుకుపోయి పౌంటేలాగా రక్తం రావడం నువ్వు చూసావా? నేను చూసానురా. మా తాత తల అలా పడుండు నేను చూసానురా. నేను చూసానురా. ఒక్క నిమిషం. I witnessed my first death at the age of 10. నాకు 10 ఏళ్ల వయసులో నా మొదటి చావు చూశాను. అప్పుడు ఈ సేమ్ బాక్స్, ఈ సెట్ బాక్స్ నా దగ్గర ఉంది. నా దగ్గర ఉంది. ఈ బాక్స్లో 2 రబ్బర్లు, 2 క్రయాన్ పెన్సిళ్ళు, 3 కోడి ఈకలు, ఇంకా ఎన్నో ఉండేవి. వాటన్నిటికంటే వాటిని నాకు ఇచ్చిన అంజలి నా పక్కనే కూర్చొని ఉండేది. ఈ అడవిలో నన్ను ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు? వెయిట్ చెయ్యమ్మా, పైకి రా చెప్తాను. రే, ఇంత దూరం తీసుకొచ్చే విషయం ఏంటిరా? అది ఇక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, వాణ్ణి నీకు ఇంట్రడ్యూస్ చేద్దామని. ఈ అడవిలో నీకు ఫ్రెండా? ఎవరది? మిస్టర్ టైగర్. పులా? పులి? వైల్డ్ యానిమల్ నీకెలా ఫ్రెండ్ అవుతుంది? నీకు పిల్లి ఫ్రెండ్ ఉందిగా. అవును. నీకు పిల్లి ఫ్రెండ్ అయితే నాకు పులి ఫ్రెండ్. గర్ల్స్ కి పిల్లి, బాయ్స్ కి పులి. టైగర్ ఇస్ నథింగ్ బట్ బిగ్ క్యాట్. పెద్ద పిల్లి పులి. నిజంగానే చెప్తున్నావా? రా, ఇంట్రడ్యూస్ చేస్తాను. మీకెవరైనా ఒక అమ్మాయి ఎదురై 10 మాటలకు ఒకసారి నువ్వు నిజంగానే చెప్తున్నావా అంటే తను నా అంజలే సార్. తను ఆ మాట అనకుండా అస్సలు ఉండలేదు. ఎక్కడ్రా నీ ఫ్రెండ్? నేను వెళ్ళి పిలుచుకొస్తాను. మిస్టర్ టైగర్, మిస్టర్ పులి, ఎక్కడున్నారు? నేను ప్రభాకర్ని, త్వరగా రా. నేను పిలిచేశాను, వాడే వస్తాడులే. చాలా సేపు అయింది, ఎప్పుడురా వస్తాడు? అయ్యో, నేను మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? వాడు ఈ టైంలో నిద్రపోతాడని నిన్నే చెప్పాడు. నిద్రపోతే ఏంటి? లేపు చెప్పు. వాడు నిద్రలో కలలు కంటాడు. అది పెద్ద ఎడారి గురించి పెద్ద కళ. అది చాలా దూరం ఉంటుంది, చాలా సేపు పడుతుంది. కళ అయిపోగానే వాడే వస్తాడులే. అప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తానే. నిజంగానే చెప్తున్నావా? మనం కిందకెళ్ళి రైల్వే బ్రిడ్జ్ మీద ఆడుకుందామా?
చేపట్టుకొని తన గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉండేవాడిని. తను నా చేపట్టుకుని నేను చెప్పిన ఆ లేని పులి గురించి తలుచుకుంటూ వస్తూ ఉండేది. ఆ లేని పులి ఎప్పుడూ ఆ లేని ఎడారి గురించి కలలు కంటూ ఉండేది. అదే సార్ మా రిలేషన్షిప్. మీకేమైనా అర్థమైందా? యాదవ ప్రశ్న అంటే ఇదేరా యాదవ. అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు సార్. అర్థం కలా? అవును సార్.